బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 2-3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నిజామాబాద్ జిల్లా రేంజర్ మండలం కందకుర్తి వద్ద త్రివేణి సంగమం వరద ప్రవాహం పెరుగుతుంది. తెలంగాణ మహారాష్ట్ర మధ్య ఉన్న బ్రిడ్జ్ను ఆనుకుని ప్రవాహం కొనసాగుతుంది. దాంతో అధికారులు మహారాష్ట్రకు రాకపోకలను నిలిపివేశారు. ఇతర మార్గాల్లో వెళ్లాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలు గోదావరి వైపునకు రావద్దని హెచ్చరించారు. ఈ వర్షాలకు ప్రభావితమైన జిల్లాలను ముఖ్యమంత్రి పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. ఇక భారీ వర్షాలకు రాష్ట్రంలో దాదాపు 5,000 కోట్లపై చిలుకు నష్టం వాటిల్లినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా ప్రకటించి తెలంగాణకు ఆర్థిక సహాయం చేయాలని కోరారు. విజయవాడ కంటే ఖమ్మంలోనే ఎక్కువ నష్టం జరిగిందని తెలిపారు. ప్రజల బాధల్లో ఉన్నప్పుడే వారి దగ్గరకు వెళ్లాలని, వారు సుఖంగా ఉంటే నాయకులు వెళ్లాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. భారీ వర్షాలకు ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల్లో ఎక్కువ నష్టం వాటిల్లింది. ఇక బాధిత కుటుంబాలను ఆదుకుంటామని తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 2-3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నిజామాబాద్ జిల్లా రేంజల్ మండలం కందకుర్తి వద్ద త్రివేణి సంగమం వరద ప్రవాహం పెరుగుతుంది. తెలంగాణ మహారాష్ట్ర మధ్య ఉన్న బ్రిడ్జ్ని ఆనుకుని ప్రవాహం కొనసాగుతుంది. దాంతో అధికారులు మహారాష్ట్రకు రాకపోకలను నిలిపివేశారు. ఇతర మార్గాల్లో వెళ్లాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలు గోదావరి వైపునకు రావద్దని హెచ్చరించారు. ఈ వర్షాలకు ప్రభావితమైన జిల్లాలను ముఖ్యమంత్రి పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. భారీ వర్షాలకు రాష్ట్రంలో దాదాపు 5,000 కోట్లపై చిలుకు నష్టం వాటిల్లినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా ప్రకటించి తెలంగాణకు ఆర్థిక సహాయం చేయాలని కోరారు. విజయవాడ కంటే ఖమ్మంలోనే ఎక్కువ నష్టం జరిగిందని తెలిపారు. ప్రజలు బాధల్లో ఉన్నప్పుడే వారి దగ్గరకు వెళ్లాలని, వారు సుఖంగా ఉంటే నాయకులు వెళ్లాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. భారీన వర్షాలకు ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల్లో ఎక్కువ నష్టం వాటిల్లింది. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని తెలిపారు. There we go.